ఇటు రైతులకు తెలంగాణ సర్కార్ మొండి చేయి చూపిస్తుందా? ఇటు రైతు భరోసాపై ఇంకా మౌనం వీడలేదు కాంగ్రెస్. ఇటు క్యాబినెట్ భేటీలో రైతుల ఊసెత్తని మంత్రులు. యాసంగి సీజన్ సాయం కోసం ఇటు ఎదురు చూస్తున్నారు అన్నదాతలు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఇస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలక్షన్ కోడ్ ముగిసిన 10 రోజులైనా కూడా ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇటు క్యాబినెట్ భేటీలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే వరాలను జల్లారు. ఇటు వరాలు ఇస్తూ ఇటు రైతన్నలను మాత్రం పట్టించుకోలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఎంపీటీసీ ఎన్నికలు వచ్చే వరకు కాలయాపన చేస్తారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద 9,000 కోట్లు ఇటు రైతు భరోసా స్కీమ్ కింద ఇటు రైతన్నలకు 9,000 కోట్లను ఇవ్వాల్సి ఉంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్బీఐకి ఒక అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. 9,000 కోట్లకు సంబంధించి ఓపెన్ మార్కెట్లో ఆ 9,000 కోట్లని అప్పుగా తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ. సో దీనిపైన కొంత చర్చ అయితే నడుస్తుంది. ఇటు యాసంగి సీజన్ రావడంతో రైతులు మాత్రం స్థానికంగా ఉన్న వ్యక్తుల దగ్గర ఇటు మనీ లెండర్స్ అని చెప్పుకోవచ్చు, స్థానికంగా ఉన్న వ్యక్తుల దగ్గర అప్పులు చేస్తూ ఇటు పెస్టిసైడ్స్ ఇటు మందులు కొనే ప్రయత్నం చేస్తున్నారు అధిక వడ్డీ ధరలకు. అలాగే కొంత సోషల్ మీడియా మాధ్యమంలో కూడా కొంత ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇటు ఆదిలాబాద్కి సంబంధించిన రైతులు కొన్ని సెల్ఫీ వీడియోలని రికార్డ్ చేసి ఇటు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి అలాగే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీళ్ళిద్దరిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మాకు అతి తొందరలోనే ఇటు రైతు భరోసాని ఇవ్వండి అంటూ వాళ్ళైతే కొన్ని సెల్ఫీ వీడియోలను కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, ఇటు ఒక పక్కన ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి చాలా క్లియర్గా. ఇటు మున్సిపల్ ఎలక్షన్ కోడ్కి రైతు భరోసాకి ఎటువంటి సంబంధం లేదు, అయినా కూడా ఇప్పటికి 10 రోజులు గడిచినా కూడా ఎందుకు రైతు భరోసాని ఇవ్వలేకపోతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన స్టేట్మెంట్ ప్రకారం ఎందుకు మాట మీద నిల్చోలేకపోతున్నారు అంటూ ఇటు ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అలాగే అన్నదాతలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎప్పుడు రైతు భరోసాని ఇచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్ పెట్టుబడి సహాయం కింద ఇచ్చేటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం కంటిన్యూ అవుతున్నటువంటి, గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా పేరిట కంటిన్యూ అవుతున్నటువంటి స్కీమ్. గతంలో దీనిపైన కాస్త సమీక్ష చేయాలనుకున్నారు, దీన్ని కాస్త ఫిల్టర్ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే. కానీ వరుస ఎన్నికల నేపథ్యంలో చేయలేనటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామనేటువంటి 9,000 కోట్లు సిద్ధంగా ఉన్నాయనేటువంటి స్టేట్మెంట్ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా చేశారు. కానీ ఇంతవరకు నిధులు విడుదల కాకపోవడం, 10 రోజులు అయిపోయిన దానిపైన నిన్న కేబినెట్ లో కూడా దీనిపైన కనీసం ఒక అవగాహన రాకపోవడంతో చర్చ కొనసాగుతుంది. నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, దానికి సమాయత్తం అవుతా ఉంది. ఏప్రిల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దీనిపైన దృష్టి పెడతా ఉంది కాబట్టి త్వరలోనే ఆ టైం వరకు దీన్ని సాగదీసి ఇంకా ఇతరత్రకు సంబంధించిన మార్గదర్శకాలు, ఇంకా ఇతరత్ర నియమ నిబంధనలు అంటూ ప్రొలాంగ్ చేసే అవకాశం ఉందనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాయి ప్రతిపక్షాలు కానీ రైతు సంఘాలు కానీ. ఇప్పటికీ కేబినెట్ లో కేవలం కొన్ని అంశాలపైన మాత్రమే నిర్ణయం తీసుకోవడం జరిగింది, రైతు భరోసాకు సంబంధించి తీసుకోలేదు. అంటే ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికల ముందు రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయబోతా ఉంది. ఆ రకంగా మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీడీసీ ఎన్నికల్లో లబ్ధి పొందే కార్యక్రమం చేయబోతా ఉంది. ప్రజలకు ఇచ్చేటువంటి ప్రజల సొమ్ముతో ప్రభుత్వం చేస్తున్నటువంటి పార్టీలకు ఓట్ల కొనుగోలు ఈ రకంగా కొనసాగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 16 నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఈ అంశానికి సంబంధించి అనేక అంశాలను ప్రస్తావించినటువంటి కేబినెట్ దీంట్లో కనీసం రైతులకు సంబంధించిన అంశం పరిగణలోకి తీసుకోకపోవడం అనేటువంటిది, యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా సమయం వేచి చూశారు, ఇంకా ఎప్పుడొస్తాయి నిధులు అనేటువంటిది ఒక ఆందోళన వ్యక్తమవుతా ఉంది రైతుల్లో. ఇప్పటికీ కేబినెట్ లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మనం చూసాము, ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ, భూ నివాసితులకు కానీ, తర్వాత కొన్ని కొత్త పోస్టులకు సంబంధించి కానీ, కోర్ అర్బన్ లో కొన్ని కీలకమైనటువంటి పాలసీలు కానీ, జిహెచ్ఎంసీలో రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో కానీ, ఇట్లా అనేక అంశాలపైన నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి విషయంలో కానీ, ఇలా అనేక అంశాలపైన ప్రస్తావించినటువంటి రాష్ట్ర కేబినెట్ రైతులను విస్మరించడం వెనకాల ఏంటి? గతంలో చెప్పారు ప్రజాప్రభుత్వం రైతుల కోసమే పనిచేస్తుందని చెప్పినటువంటి ప్రభుత్వం ఎందుకు రైతులను పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆందోళన ఉంది. ముఖ్యంగా రైతు సంబంధించినటువంటి
వర్గాల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. దీనిపైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి డిమాండ్స్ పెరుగుతా ఉన్నాయి. కళ్యాణ్, అయితే మధు, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి దీనికి సంబంధించి? బీఆర్ఎస్ కానీ బీజేపీకి సంబంధించిన నాయకులు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ, అంటే మొదటి నుంచి చెప్తున్నట్టుగానే గతంలో కేవలం ఎన్నికల టైంలో మాత్రమే ఎప్పుడు ఎన్నికలు ఉంటే ఆ టైంలో మాత్రమే రైతు భరోసా కింద నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది, ఇప్పుడు ఉంది. గతంలో ఎంపీ ఎలక్షన్లకు సంబంధించిన విషయంలో కానీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఇదే రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఊరిస్తూ వాళ్ళను ఏదో రకంగా మభ్య పెడుతూ ప్రయత్నం చేశారు. ఇప్పుడు సేమ్ అదే. మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా ముగిసిన వెంటనే వేస్తాం, ఆ రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పలు సభల్లో సమావేశాల్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయినా కూడా ఇప్పటి వరకు 10 రోజులు అయిపోయాయి, కేబినెట్ సమావేశం ఉంది, దాంట్లోనే చర్చకు వస్తుంది, క్లారిటీ వస్తుంది రైతుల విషయంలో. అంటే ఇప్పుడు చర్చకు రాకపోవడం పైన కాస్త ఆందోళన వ్యక్తమవుతాం. ముఖ్యంగా ప్రతిపక్షాలు దీన్ని మొదటి నుంచి చెప్తానే ఉన్నాము, ప్రభుత్వం కేవలం రైతులని ఎన్నికల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి అనేటువంటి స్టేట్మెంట్ నిజమవుతుందనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నాయి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు రైతు భరోసాకి సంబంధించి దాదాపు 9,000 కోట్ల నిధులు అవసరం పడుతున్నాయి. ఆ 9,000 కోట్లు రెడీగా ఉన్నాయి అంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆయన బహిరంగంగా ఇటు పబ్లిక్ మీటింగ్స్లోనే ఆయన ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. రైతుల ప్రభుత్వమే ఇది, రైతులకు సంబంధించి ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు 1,10,000 కోట్లను ఇప్పటిదాకా రైతులకు సంబంధించి రుణమాఫీ కావచ్చు, అలాగే ఇటు రైతులకు సంబంధించి 2 సంవత్సరాలలో ఇటు క్వింటల్కి 500 బోనస్ కావచ్చు, ఇవన్నీ కలుపుకొని మొత్తంగా 1,10,000 కోట్లని ఖర్చు చేశాము ప్రజల కోసము, అలాగే రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉందంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో రైతు భరోసాకి సంబంధించి దాంట్లో కొంత అవకతవకలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇటు ఎవరైతే కొంత రియల్ ఎస్టేట్కి కన్వర్ట్ చేసిన ల్యాండ్స్ కానీ, మైనింగ్కి వాడుతున్న ల్యాండ్స్ కానీ, అలాగే కొంత కొండ ప్రాంతం కానీ, ఎక్కడైతే వ్యవసాయం చేయని ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా రైతు భరోసాని తీసుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏకి పారేస్తామంటూ ఆయన గతంలో కూడా స్టేట్మెంట్స్ చేశారు. మొత్తం మీద దీనికి ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు రైతులు ప్రస్తుతానికి కొంత ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు యాసంగికి సంబంధించి ఖచ్చితంగా రైతు భరోసాని అతి తొందరలోనే విడుదల చేయాలంటూ ఇటు రైతులు ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి మున్సిపల్ ఎన్నికలు, ఇటు ఎంపీటీసీలకు సంబంధించిన ఎన్నికలు వచ్చే వరకు మరి కాలయాపన చేస్తారా అంటూ విమర్శలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రైతు భరోసా అలాగే రైతు రాజ్యం అంటూ ఇటు కాంగ్రెస్ చేస్తున్న స్టేట్మెంట్స్ని ఎలా చూస్తున్నారు అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి దీనికి సంబంధించి ఒక్కసారి మరింత వివరాలను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి దీనికి సంబంధించి కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, ఆ కామెంట్స్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు రైతులను కాంగ్రెస్ మోసం చేసిందా అన్న దానిపై మీ అభిప్రాయాలను కూడా ఆర్టీవీకి సంబంధించిన పోల్లో పాల్గొనండి. ప్రస్తుతానికి కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, వాటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. రైతు బంధు వేయండి సార్, కాంగ్రెస్ కార్యకర్తలకు మంచి పేరు వస్తుంది అంటూ ఇటు తోకల శంకర్ కామెంట్ చేశారు. సో మొత్తం మీద రైతు బంధుని రిలీజ్ చేయండి అంటూ ఇటు కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు. అలాగే ఇటు రైతు భరోసా ఇవ్వకపోతే ఇంకొకసారి ఈ గవర్నమెంట్ రాదు అంటూ ఇటు శ్రీనివాసరెడ్డి గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరొకరు కూడా ఇటు తోకల శంకర్ మరొక కామెంట్ కూడా చేశారు, రైతు బంధు వేయండి సార్ అంటూ. మొత్తం మీద వాస్తు మాట ఇంకొకసారి గవర్నమెంట్ రాదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేట్ సీఎం కేసీఆర్ అంటూ పటేల్ రాఘవేంద్ర రెడ్డి కామెంట్ చేశారు. అలాగే రైతు బంధు వేయండి లేకపోతే మీ గవర్నమెంట్ ఉండకపోవచ్చు అంటూ. సో మొత్తం మీద ఇటు రైతు బంధు వేయండి అంటూ ఇటు కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలకు మంచి పేరు తీసుకురావాలి అని అంటూ తొందరగా వేయండి అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఇటు కేసీఆర్ని గత ప్రభుత్వాలను కూడా పొగిడే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద యాసంగికి సంబంధించి 9,000 కోట్లు మొత్తానికైతే ఇటు రైతులకు కొంత అండగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు పెట్టుబడి కోసం అధిక వడ్డీ ధరలకు వాళ్ళు అప్పులు తెచ్చుకొని ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, వెంటనే రైతు భరోసాని రిలీజ్ చేయాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని కామెంట్స్ కూడా వచ్చే వాటిని కూడా
చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. బస్వంత్ పకల్వార్ కామెంట్ చేశారు. బస్వంత్ కామెంట్ చేశారు, నువ్వు మళ్ళీ వస్తావా ఇంకా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొకసారి ఇటు దాసరి అయిలా పేదలని మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాజు ఇంకొకరు కామెంట్ చేశారు. రాజు, కాంగ్రెస్ వాళ్ళు దీవెనగాళ్ళు రైతు బంధు ఇవ్వరు, రైతు బంధు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వరు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు మరొకరు కామెంట్ చేశారు, రీజనల్ గవర్నమెంట్ ఈస్ బెటర్ ఇన్ తెలంగాణ ఆర్చి. సో మొత్తానికైతే ఇక్కడ ఉన్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటూ మరొకరు కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే యాదగిరి యాదవ్ జై కేసీఆర్ అంటున్నారు. రాజు మరొకరు కామెంట్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు ఇవ్వరు అంటూ. రైతు బంధు వెయ్యొద్దు కాంగ్రెస్ పార్టీ భోజారావు కామెంట్ చేశారు. టీఆర్ఎస్ భోజారావు కామెంట్ చేశారు, రైతు బంధు వెయ్యదు కాంగ్రెస్ పార్టీ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ స్కీమ్ డోంట్ ఓట్ కాంగ్రెస్ ఇన్ జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ అంటూ ఇటు ఠాకూర్ సింగ్ కామెంట్ చేశారు. ఉత్తమ ప్రభుత్వం అంటూ ఇటు బస్వంత్ పకల్వార్ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు ఇవ్వరు అంటూ మరొకరు కామెంట్స్. ఉత్తమ ప్రభుత్వం మోసగాళ్ళు 5 ఎకరాలు ఇవ్వండి అంటూ ఇటు కిరణ్ బొప్పు కామెంట్ చేశారు. 5 ఎకరాలు ఇవ్వమంటున్నారు. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బెస్ట్ గవర్నమెంట్ అంటూ ఇటు సురేష్ పోతిశెట్టి కామెంట్ చేశారు. ఇక ఆయన కూడా రాడు అంటూ ఇటు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన కూడా రాడు అంటూ, ఆయన కూడా అంటే కేసీఆర్ని కూడా వద్దనుకుంటున్నారా? మొత్తానికైతే ఇటు రైతు బంధు వద్దు, యూరియా కావాలి అంటూ శివగౌడ్, కొంతమంది రైతులు కూడా కామెంట్ చేస్తున్నారు. రైతు బంధు కంటే మాకు యూరియా అత్యవసరం, యూరియాని కల్పించండి, యూరియాని ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు శివగౌడ్ రైతు బంధు వద్దు, యూరియా కావాలి. కాంగ్రెస్ ఇటు అన్ని కామెంట్స్ చదవండి సార్ అంటూ తుల్లా వెంకటేష్ యాదవ్ కామెంట్ చేస్తున్నారు. ఫార్మర్ సీఎం వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ సార్ అంటూ ఇటు కేసీఆర్ని పొగిడే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ గవర్నమెంట్ రైతు బంధు ప్రజల్ని మోసం చేస్తుంది, దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ గవర్నమెంట్ అంటూ ఇటు చింతల కామెంట్ చేశారు. చింతల రణధీర్ కామెంట్ చేశారు. కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఇటు నాగేశ్వర్ గంగారాపు కామెంట్ చేశారు. రైతు బంధు వద్దు, యూరియా కావాలి అంటూ శివగౌడ్ మరొకసారి కామెంట్ చేశారు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇటు ములుగు జిల్లాలో యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారండి అంటూ ఇటు భోజారావు కామెంట్ చేశారు. ఇటు ములుగు జిల్లాలో యూరియా లేకపోవడం ఇబ్బంది పడుతున్నారంటూ. ప్రకాష్ రావు కామెంట్ చేశారు. డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలి అంటూ ఇటు డబల్ బెడ్రూమ్ హౌసెస్ గురించి మాట్లాడుతున్నారు. ఇటు రాజేందర్ రెడ్డి కామెంట్ చేశారు. 10 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలి, కేసీఆర్ రైతు బాంధవుడు అంటూ ఇటు కామెంట్ చేస్తున్నారు. 10 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలంటూ కామెంట్ చేస్తున్నారు. మరొకరు ఇటు రైతు బంధు ఇవ్వలేదు అంటే ఇప్పట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేనట్లే, ఇది ఖచ్చితంగా గమనించండి అంటూ ఇటు శ్రీనివాసరావు కామెంట్ చేశారు. రైతు బంధు ఇవ్వట్లేదు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేవు అంటూ. అలాగే పానుగంటి సురేందర్ కామెంట్ చేశారు. ఎందుకు ఇయ్యరు రైతు బంధు, కాంగ్రెస్ పార్టీ చేత కాదా ఏంటి అంటూ. సార్ రైతు బంధు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ యూరియా మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి సార్ అంటూ ఇటు శివగాడు కామెంట్ చేస్తున్నారు. రైతు బంధు ఇవ్వకపోయినా పర్లేదు, యూరియా దొరకట్లేదు, యూరియా సమస్య ఇటు యూరియా సమస్య రైతులకు పెద్ద సమస్యగా ఉందా? యూరియాకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ ప్రాంతాలలో మీరుంటున్న గ్రామాలలో మీకు యూరియా దొరుకుతుందా? మీరు ఏ జిల్లా నుంచి ఉన్నారో మీ జిల్లాకు సంబంధించిన వివరాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. వాటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు నాగర్ కర్నూలు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది సార్, యూరియా లేక అంటూ చెప్పుకొస్తున్నారు. మరొకరు కామెంట్ చేశారు. ఇటు రైతు భరోసా రాదు, సబ్సిడీ వస్తలేదు, భరోసా కూడా వస్తలేదు అంటూ ఇటు మస్తాన్ ఖాన్ కామెంట్ చేశారు. రైతులకు 5 ఎకరాల వరకు పెట్టుబడి సహాయంతో పాటు విత్తనాలను ఎరువులను అందుబాటులో ఉంచాలి. సో మొత్తం మీద రైతు భరోసా కంటే ఇటు యూరియాతో పాటు ఇటు విత్తనాలు ఎరువులు వీటన్నిటిని కూడా అందుబాటులో ఉంచండి అంటూ జీఎం రెడ్డి కామెంట్ చేస్తున్నారు.
సో రైతులకు మోసం చేసింది ఈ సర్కారే అంటూ ఇటు మొహమ్మద్ ఫసీయుద్దీన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు రైతు బంధు ఎప్పుడు ఇస్తావు సార్ అంటూ ఇటు రమావత్ రమేష్ రాథోడ్ కామెంట్ చేస్తున్నారు. ఒకసారి నాగర్ కర్నూల్ మరింత యూరియా సరఫరా చేయాలని కోరుతున్నాను సార్ అంటూ మరొకరు కామెంట్ చేశారు. సీఎం గారు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. యూరియా కాదండి, రైతు బంధు మాత్రమే ఇవ్వాలండి అంటూ ఇటు జయ మరొకరు కామెంట్ చేశారు. సో మరొకరు మాత్రం రైతు భరోసానే కావాలంటున్నారు, ఒకరు మాత్రం యూరియా కావాలని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సార్ నమస్కారం, ఈ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని మనవి సార్, ఉద్యోగులకు పీఆర్సీ కావాలని కోరుతున్నారు. ఇటు కేరళ ఎలక్షన్ కోసం డబ్బు పంపించాడు, ఇంకెక్కడ ఇస్తాడు అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. సో కేరళకు సంబంధించిన ఎలక్షన్స్కి ఇటు డబ్బులు పంపించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. సో ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటున్నారు. సో మొత్తం మీద రానున్న రోజుల్లో రైతులకు మొండి చేయి చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రానున్న రోజుల్లో మొండి చెయ్యి చూపించబోతున్నారా ప్రజలు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నానో యూరియా వాడటం వల్ల చాలా లాభం ఉంటుంది, సో యూరియాని ప్రొవైడ్ చేయండి అంటూ ఇటు శివ కామెంట్ చేశారు. అలాగే ఒకసారి ఇటు రైతు భరోసా ఇవ్వండి సార్, అప్పు తెచ్చి మరి వ్యవసాయం చేశాను అంటూ ఇటు రాము కామెంట్ చేశారు. అలాగే యూరియా లేదు, రైతు భరోసా లేదు, రేవంత్ రెడ్డి సీఎం రాజీనామా చేయాలి అంటూ మరొకరు కామెంట్ చేశారు. సో మొత్తం మీద రైతు బంధు ఇవ్వండి ప్లీజ్ అంటూ గురజాల కామెంట్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. భరోసా, రైతు భరోసా ఇవ్వరు, కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన బాగా చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు రైతులకు మాత్రం భరోసా, రైతు భరోసా కావాలంటూ చాలామంది కోరుతున్నారు. అలాగే ఇటు కొంతమంది రైతు భరోసా కంటే ఇటు యూరియాని ప్రొవైడ్ చేయండి అంటూ కోరుతున్నారు, దానికి సంబంధించిన విత్తనాలని ప్రొవైడ్ చేయండి అంటూ కోరుతున్నారు. సో మొత్తం మీద రైతు భరోసాకి సంబంధించి రైతు భరోసా విత్తనాలని ప్రొవైడ్ చేయాలంటూ కొంతమంది అంటున్నారు. అలాగే కొంతమంది రైతు భరోసాని ఇవ్వాలంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం బాగుందని కొంతమంది చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి తన ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలంటూ కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం గారు రైతులకు క్లారిటీ ఇవ్వండి అంటూ ఇటు మహిపాల్ రెడ్డి కామెంట్ చేశారు. అలాగే ఇటు ప్రసాద్ రావు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ రిలీజ్ చేసిండు, గాడ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ రిలీజ్ చేసిండు అంటూ ఇటు ప్రసాద్ రావు కామెంట్ చేస్తున్నారు. ఇటు ముడవత్ విజయ్ కామెంట్ చేశారు, జై కేసీఆర్ జై శ్రీరామ్ అంటూ. ఇటు భోజారావు టీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ సీతక్క గారు ఉన్న మంత్రి కాన్స్టిట్యున్సీలో యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారు, మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయగలరు అంటూ ఇటు భోజారావు కామెంట్ చేశారు. ఇటు యాదవ్ ఎం శ్రీశైలం కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వరు, కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన బాగా చేశారు అంటూ. ఇటు సత్యం ముద్దిరాజు కామెంట్ చేశారు. ఇవ్వడని తెలిసి కూడా మనం అడగడం వేస్ట్ అంటున్నారు ఇటు సత్యం ముదిరాజు. అలాగే గూజె సాయన్న కామెంట్ చేశారు, సీఎం డౌన్ డౌన్ అంటూ. అలాగే మరొకరు ఇటు జిఎం రెడ్డి కామెంట్ చేశారు, రైతులను ఖచ్చితంగా పార్టీలతో సంబంధం లేకుండా ఆదుకోవాలంటూ. వాస్తవానికి ఒకసారి మనం చూస్తే యాసంగి రైతు భరోసా డిసెంబర్లో కానీ జనవరిలో కానీ పడాల్సింది. ఇటు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయనే కారణంతో రైతు భరోసాను వాయిదా వేస్తూ వచ్చారు. ఇటు జనవరిలో ఖచ్చితంగా ఇస్తామన్నారు, దాని తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేశారు. ఎలక్షన్ కోడ్తో ఫిబ్రవరికి పోస్ట్పోన్ అవ్వడం, దాని తర్వాత ఎలక్షన్ కోడ్ ముగియగానే వేస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసింది, ఇటు ఫిబ్రవరి కూడా ముగియడానికి వస్తుంది. కానీ ఇటు సీఎం డబ్బులు ఇస్తారన్న ఆశతో అధిక వడ్డీలకు ఇటు అప్పులు తెచ్చుకొని రైతులు అరిగోసపడుతున్నారు. ప్రస్తుతానికి ఇటు సీఎం సార్ దయచేసి ఇటు రైతులకు సాయం చేయండి, రైతు భరోసా విడుదల చేయమని ఇటు రైతులు ప్రాధేయపడుతున్నారు. ఇటు ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో మరికొన్ని జిల్లాల నుంచి అక్కడ రైతులు కొన్ని సెల్ఫీ వీడియోస్ని చేస్తూ ఇటు కాంగ్రెస్ లీడర్ అయిన రాహుల్ గాంధీని
వాళ్ళు ఉద్దేశించి, అలాగే ఇటు గవర్నర్ని ఉద్దేశించి కూడా వాళ్ళు కొన్ని సెల్ఫీ వీడియోస్ కూడా చేసి ప్రస్తుతానికి రైతు భరోసాని రిలీజ్ చేయండి అంటూ కోరుతున్నారు. ఇటు మరికొంతమంది కామెంట్స్ చేశారు. వాళ్ళ కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు వరికుప్పల రవి కామెంట్ చేశారు, కాంట్రాక్టర్స్ బిల్ ఇవ్వండి సార్, ట్రైబల్ బిల్స్ 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు అంటూ. సో మొత్తానికైతే ఇటు ట్రైబల్ బిల్స్కి సంబంధించిన కాంట్రాక్ట్ బిల్స్ని 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ను గెలిపించడం ప్రజలు చేసిన తప్పు, మళ్ళీ గెలవదు అంటూ ఇటు గోపాల్ కామెంట్ చేశారు. ఇటు కేతావత్ సురేందర్ నాయక్ ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వమంటూ అడుగుతున్నారు. అలాగే విక్రమ్ రావు రైతు బంధు డబ్బులు తీసుకొని గాంధీ స్టాచ్యూ పెడుతున్నారు, మర్చిపోండి, ఇంకా కాంగ్రెస్ అంటేనే మోసం అంటూ ఇటు గాంధీకి సంబంధించిన విగ్రహాన్ని కడుతున్న పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వాలని మనవి సార్, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ని కూడా ఇవ్వాలంటూ ఇటు రంగయ్య బందమీది కామెంట్ చేశారు. ఇటు మరొకరు తనయ్ కామెంట్ చేశారు, మరి 9,000 కోట్లు ఎటు వెళ్ళింది, ఆర్బీఐ ఇచ్చిన లోన్ అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. మాకు తెలుసు సార్ రేవంత్ రెడ్డి గురించి అంటూ మరొకరు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, బాలరెడ్డి ఎరికల. ఇటు ప్రభాకర్ కామెంట్ చేశారు, నాగినేని ప్రభాకర్, రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేయాలి, ఎమ్మెల్యేలని నియోజకవర్గంలో తిరగనీయకండి అంటూ కామెంట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఒక ప్రొటెస్ట్కి రండి, ఒక ధర్నాకి రండి, ఇటు ప్రజాప్రతినిధులను తిరగనివ్వకండి, అలాగే రైతులు ధర్నా చేయండి. శివ బొండ్లా కామెంట్ చేశారు, యూరియా మోతాదు మించి వాడితే ఫ్యూచర్లో తెలంగాణ అంతా ఎడారి అవుతుంది, సో యూరియాని కూడా లిమిటెడ్గా వాడాలంటూ ఇటు శివ బోండ్లా కామెంట్ చేస్తున్నారు. ఎండి సలీం కామెంట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ బెస్ట్ పార్టీ ఇన్ తెలంగాణ, కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం దోచుకున్నారు, దొంగలే తెలంగాణను దోచుకున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు ఇటు ఎండి సలీం. ఇటు బి మహేష్ కుమార్ కామెంట్ చేశారు, కేసీఆర్ అప్పు చేశాడు బట్ రైతులకు బీమా రైతు బంధు ఇచ్చాడు, రైతుని ఆదుకోండి సార్ అంటూ ఇటు కేసీఆర్ గురించి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు సురేష్ పొదిశెట్టి కామెంట్ చేశారు, మోసగాని చేతిలో మోసపోయాము అంటూ ఇటు కాంగ్రెస్ వాగ్దానాలు చేసింది కానీ నిలబెట్టుకోలేదు అంటూ ఇటు సురేష్ పొదిశెట్టి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సుంకే రాజు జై కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు అశోక్ కామెంట్ చేశారు, రైతు భరోసా ఇవ్వకపోతే రైతులందరూ ధర్నా చేస్తారు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇటు జాదవ్ సక్రియ కామెంట్ చేశారు, వెంటనే రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వెంటనే రాజీనామా చేయాలి అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఇటు పోగుల వినయ్ కామెంట్ చేశారు, రుణమాఫీ కూడా ఇలానే చేశారు, రుణమాఫీ కూడా సరైన సమయానికి ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఛానల్స్ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, సమస్యలను గొంతును వినిపించడం గ్రేట్ ఆర్టీవీ వాళ్ళు అంటూ ఇటు సత్య ముదిరాజు కామెంట్ చేశారు. మొత్తానికైతే ఆర్టీవీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటుంది, ఇటు రైతుల పక్షాన ఉంటుంది, రైతుల పక్షాన ప్రజల పక్షాన ఖచ్చితంగా మేము మాట్లాడతాము ఆర్టీవీ. థ్యాంక్స్ సత్య ముదిరాజు గారు. అలాగే ఇటు మీకు కొత్త పథకాలు ఎందుకు, ఉన్న పథకం రైతు భరోసా లాంటిది ఇవ్వలేకపోతున్నారు అంటూ ఇటు లైట్ మచ్చ. సో కాంగ్రెస్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, అవన్నీ ఎందుకు, ఉన్న పథకాలని సరైన సమయంలో అందించే ప్రయత్నం చేయండి అంటూ ఇటు సత్యం ముదిరాజు కామెంట్ చేశారు. అలాగే ఇటు లైట్ మచ్చ కామెంట్ చేశారు. అలాగే ఇటు ఎండి సలీం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బెస్ట్ పార్టీ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇటు శివ బోండ్లా జాబ్ క్యాలెండర్, ఇటు జాబ్స్కి సంబంధించి గ్రూప్స్కి సంబంధించిన జాబ్స్ గురించి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తున్నారు అంటూ ఇటు శివ బోండ్లా కామెంట్ చేస్తున్నారు. ఇటు గిరీశ్వర రెడ్డి కామెంట్ చేస్తున్నారు, రైతు బంధు డబ్బులు రాహుల్ గాంధీకి పంపించాడు, ఇక ఇవ్వడు, ఆశలు వదులుకోండి అంటూ ఇటు మొత్తానికైతే రైతు బంధు డబ్బులు లేవంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు గొల్లా సురేష్ రేవంత్ రెడ్డిని ఎందుకు సీఎం చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇటు గాంధీ విగ్రహం రైతు కంటే గ్రేట్ అంటూ ఇటు
సౌమిత్రచారి కామెంట్ చేస్తున్నారు. ఇటు సురేష్ బానోత్ రాహుల్కి కప్పం కట్టాలి కదా అంటూ ఇటు సురేష్ బానోత్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ప్రసాద్ రావు కేసీఆర్ గవర్నమెంట్ ఈజ్ గుడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద మీ ఏరియాస్లో ఇటు రైతు భరోసాకు సంబంధించి యూరియాకు సంబంధించి కావచ్చు ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఏంటి అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.